ఏదన్నా చెప్తదా? నాగుల చవితి వస్తుంది, నాకు ఇది పెట్టు, అది పెట్టు లాంటిది ఏదన్నా నీకెప్పుడైనా చెప్పిందా? నన్నేం అడగలేదు ఇంతవరకు. తను అడిగిన మొదటి కోరిక ఏంటంటే, గుడి బయటికి వేసి విగ్రహాలకి పూజలు చేయాలని అదే నాకు చెప్తూ ఉంటారు. ఏ గుడి అది? అది కాళికామాత టెంపుల్ ఎక్కడుందా గుడి? విజయనగరం. తీయించారా మరి ఆ గుడి ఇంకా అక్కడ తీయలేదు. ఉందని? మేము వాళ్ళతో మాట్లాడలేదు. ఆ! మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. హ్మ్. అంతకుముందు కూడా అక్కడ మేము చూడలేను కూడా చూడలేదు. హ్మ్. అలాంటి ఒక ప్రదేశం ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందని మాకు ఇంతవరకు తెలీదు. ఈ హ్మ్. గురువు ద్వారా మేము వెళ్ళినప్పుడు ఈ గురువుకి నేను చెప్పాను. ఏమన్నానంటే, "గురువుగారు మీకు ఖచ్చితంగా ఈ టెంపుల్ మీకు తొందరలోనే కనిపిస్తదని చెప్పేసి మీరే వెళ్తారు. నన్ను తీసుకొని వెళ్తారని" చెప్పాను. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఒక కొద్ది రోజుల తర్వాత తీసుకొనెళ్లారు. హ్మ్. తీసుకొనెళ్ళిన తర్వాత అక్కడ మేమేమి అంటే రాజుగాలంలో ఉన్నప్పుడు నేనేమేం చేశాను, నన్ను ఎక్కడికి వెళ్ళేదాన్ని అవనేవి నాకు విజువల్స్ కనిపించాయి. అయితే ఇప్పుడు ఇదొక్కటే చెప్పిందా అమ్మ? ఇంకేం చెప్పలేదా గుడికి సంబంధించి తప్ప? చెప్పింది. ఇంకేం చెప్పింది? అవి చెప్పను. అంటే బయటికేం చెప్పకూడదా? చెప్పకూడదు. అంటే అమ్మ చెప్పిందా చెప్పొద్దని? హ్మ్. ఈ అమ్మకి కూడా చెప్పవా? కొన్ని కొన్ని చెప్పాను. కొన్ని ఇప్పుడే టైం రాలేదింకా. హ్మ్. చెప్పే టైంకి ఖచ్చితంగా చెప్తా. హుహు. అంటే ఏదన్నా నీకు అంటే తను చేయాలనుకున్నది గాని, ఇంకేవైనా హ్మ్. ఇలాంటి గుళ్ళు గాని, ఏవైనా నీ ద్వారా చేయించాలని నాగదేవత భావిస్తుందని అనుకుంటున్నావా? అలా ఏం కాదు. ఈ గుడి బయటికేసిన తర్వాత పూజలు చేయాలి. ఇంకొన్ని ఉన్నాయి మాకు. హ్మ్. అవన్నీ మేము చేయాలి. హుహుహుహు. మరి నిన్ను చదువుకోమని, ఉద్యోగం చేయమని అలాంటియి ఏం చెప్పదా అమ్మ నీకు? నేను చెప్పదు. నేను మా అమ్మతో అనేదాన్ని. నేను చదువుకోవాలి కదా! ఈ జనరేషన్ కొద్దీ నేను ఉండాలి కదా! చదువుకోవాలి మంచిగా. హ్మ్. నేను కూడా అందరిలా ఉండాలి కదా! అనేదాన్ని. హ్మ్. నువ్వు ఏ కార్యానికైతే పుట్టావో నువ్వు ఆ కార్యాన్ని నెరవేర్చుకోకుండా దాని జోలికెలా వెళ్తావు అని నన్ను క్వెషన్ చేస్తుంది. హ్మ్. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు అమ్మ అనే ఆమె ఎప్పుడైనా ఇప్పుడు అందరికి తగినట్టుగా ఉండాలనే కోరుకుంటది కదా! ఏ అమ్మాయినా. అది నాగదేవత అయినా గావచ్చు, ఏ అది కాలమైనా కావచ్చు. వాళ్ళు వేరు. ఆ! హుహు. ఈ అమ్మ వేరా? కాదు. వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. వాళ్ళనేది పర్టిక్యులర్‌గా దీనికోసమే ఉంటారు కాబట్టి నాకలా చెప్తది. హ్మ్. నేను ఆల్‌వేస్ ట్రై చేశాను బాగా చదువుకోవడానికి కానీ, అన్ని హ్మ్. విధాలుగా నేను ట్రై చేశాను. బట్ నాకు కుదరలేదు. రోజు మాట్లాడతావా అమ్మతో? ఆ! మాట్లాడతాను. ఏ టైంకొస్తది తను? పర్టిక్యులర్‌గా ఏదైనా టైం ఉంటుందా? పర్టిక్యులర్‌గా అంటే గనక మార్నింగ్ 3:00 ఎళ్ళిపోతది. హ్మ్. మదర్ అనేది రాదు. హ్మ్. ఇంకొన్ని సర్పాలు నాతో ఉంటాయి. ఓహ్! ఇంకా కొన్ని సర్పాలు గూడా అవి వస్తుంటాయా? అంటే గనక నాకు కాపలాగా పెట్టింది మా అమ్మ. ఆ! తను మాత్రం గుడి దగ్గరుంటది. అప్పుడప్పుడు స్వప్నంలో మేము కలుస్తాం. హ్మ్. ఇప్పుడు నేనిక్కడ నిద్రపోతాను కదా! ఆ హ్మ్. టైంలో నేను వెళ్లి అక్కడ మా మమ్మీని కలుస్తాను. అయితే నీకు చుట్టూ ఏమన్నా పాములు తిరుగుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటదా? ఎక్కడైనా గానీ పాము వెళ్తున్నట్టు కూడా నాకు తెలుస్తుంది. తెలిసిపోద్దా? ఆ! వాళ్ళ వినికి నేను వినగలను. మీకు ఇంటి దగ్గర ఎప్పుడైనా ఏమన్నా పాములు కనిపించాయా అండి? మేము హైదరాబాద్‌కొచ్చినాక దగ్గర 10 ఇండ్లు మారాం మేడం. హ్మ్. 10 ఇళ్ళు మారినా గూడా మాకెవ్వరికి కనిపించలేదు. హ్మ్. ఇరుగు పొరుగోళ్ళుంటారు కదా! హ్మ్. వాళ్ళు మీరొచ్చినప్పుడే పాములొచ్చినాయి. మీ ఇంటి వైపే పక్కన పడగ విప్పి చూస్తా ఉన్నది. మీ ఇంటి వైపే చూస్తా ఉన్నింది అని చాలామంది అనేటోళ్ళు. మేము ఏ బుద్ధి మేము చూడలే. అంటే మేము ఎక్కడైనా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత గూడా నేను కొన్ని ఎందుకంటే తెలుసుకోవాలని జెప్పేసి కొన్ని ఇండ్లు కూడా నేను చేంజ్ అయ్యాను. హ్మ్. దీని గురించి తెలుసుకోవాలని కూడా. అదే అంటే తన పనిగా అంశ నాగపాము అంశ తెలుసుకోవడానికి తినిక్కడుంది. వస్తదా? ఇది నిజమా? ఆ! కాదా? అని చెప్పేసి. అంటే మాకు అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. హుహుహు. హ్మ్. అత్త వాళ్ళకు లేదు. ఓకే. అమ్మ ఇలవేల్పు. వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి. ఇంటి దగ్గర నా పేరు గూడా ఆయనదే. మా నాన్న పేరు గూడా అదే. హుహు. కాబట్టి మాకు నా మ్యారేజ్ కాకముందు గూడా పుట్టక ఒక్క పొద్దు ఉండేటోళ్ళం. మ్యారేజ్ అయిన తర్వాత నేను పుట్టక ఒక్క పొద్దు ఉండలేకపోయాను. హ్మ్. ఇంగా నాకు ఎప్పటికి అంటే ఆ ఒక్క పొద్దు అనేది ముక్క అనేది అట్లే ఉంటది కదా! అవును. మ్యారేజ్ అయినా కాకపోయినా ఉంటది కదా! హ్మ్. అట్లా ఇంగ పెళ్ళైన సంవత్సరం ఉండకూడదన్నారు. మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టడము. ఇంగట్లా జరిగిపోయింది. సెకండ్ టైమ్ బాబు చనిపోయాడు. హ్మ్. ముగ్గురు ఆడపిల్లలా అండి మీకిప్పుడు? ఆ! తిను ఎన్నో సెకండ్ అమ్మాయి? అంటే డెలివరీ అనేది ఈ అమ్మాయి మూడోది. సెకండ్ పాప. హ్మ్. అమ్మాయిలలో మిగతా ఇద్దరు సెకండ్. పిల్లలు బానే ఉన్నారా ఇద్దరు ఆడపిల్లలు? పిల్లలు బానే ఉన్నారు. ఈ అమ్మాయి కడుపున పడినప్పటి నుంచి గూడా చాలా రకాలుగా నరకం పడ్డా. ఆ! అంటే ఒక ఏదో దుష్ట శక్తి అంటారు కదా! హ్మ్. ఆ శక్తి నా కడుపు మీద కూర్చొని తొక్కడం కానీ, అట్లా చేశాను. అన్నీ చాలా చేశాను నేను. నేను ఫ్యామిలీ డాక్టరు నా సెవెంత్ మంత్ పడకముందే మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి నాకు. ఓహ్! డెలివరీ అయ్యే సిట్యుయేషన్ నాది. 10 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాం. 10 డేస్ హాస్పిటల్‌లో ఉన్న తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని, "ఎందుకు తండ్రి నాకప్పుడు బిడ్డను పోగొట్టావు. మళ్ళీ ఈ బిడ్డను గూడా ఇట్లే చేస్తావా? ఎందుకు నీ బిడ్డని నువ్వు కాపాడుకోలేవంటే" అప్పుడు నా పెయిన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు నాకు పెయిన్స్ అనేది కంట్రోల్ అవ్వలేదు. 7 డేస్ ఉన్నాము. 7 డేస్ ఉండి డిశ్చార్జ్ చేసే టయానికి ఇమ్మీడియేట్‌గా నాకు జ్వరం రావడము, ఇంకా బాడీ అంతా షివర్ అవుతుంది. షివర్ అవుతుంటే చలి జ్వరం వచ్చేసింది. 102 ఉన్నింది ప్రెగ్నెన్సీ అప్పుడు నేను. ఇంకా 102 ఉండేసరికి పక్కన బెడ్స్‌లో ఉంటారు కదా! జనరల్ వార్డ్ అది. వాళ్ళు
ముస్లిం ఆ ఆంటీ వచ్చేసి 2 బెడ్షీట్లు వేసి నేను కప్పింది ఆ చలికి తట్టుకోలేక. అంటే ప్రెగ్నెన్సీ కదా, బిడ్డ అనేది పైకి వస్తుంది. ఇంకా సడన్ గా డాక్టర్ మా రావడం, ఇంజక్షన్లు వేసి మళ్ళీ సెలూన్ పెట్టింది. మళ్ళీ 3 days ఉండాల్సి వచ్చింది. ఏ ఏజ్ నుంచి తినలో ఈ మార్పులను మీరు గమనించారు? అంటే కడుపున పడినప్పటి నుంచి పాప నాకు కింద పడేయడాలు 4 month లో. అంటే మనం నిలబడుకొని మాట్లాడుతుంటే ఉగాది పండుగ రోజు అంటే పల్లెటూరులో నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎలా ఆరోగ్యం ఎలా ఉంది, అప్పుడు బాబు చనిపోయినాడు. ఇప్పుడు ఈ పాప కడుపున ఉంది కదా, ఎలా ఉంది ఏం కదా, డాక్టర్లు ఎట్లా చెప్తున్నారు అది మాట్లాడుకుంటా ఉన్నాం. అట్లా నన్ను వెనకాల నుంచి ఎవరో తోసినట్టు బోర్ల పడితే ఒక 10-15 నిమిషాల వరకు నాకు సృహ లేదు. తర్వాత మళ్ళీ సృహలోకి వచ్చినాక కడుపు నొప్పి స్టార్ట్ అయింది. కడుపు నొప్పి స్టార్ట్ అవ్వడము ఇంకా అటనే ఇంటికి తీసుకొని వచ్చారు. మా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కడుపు నొప్పి ఎక్కువ అయిపోయింది. ఎక్కువ కావడం మళ్ళీ ఎమ్మడింటికి హాస్పిటల్కి వెళ్ళాం. ప్రొద్దుటూరు హాస్పిటల్, ఫ్యామిలీ డాక్టర్. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ 2 రోజులు మళ్ళీ హాస్పిటల్లో ఉండడము ఇవన్నీ జరిగినాయి. నాకు డెలివరీ అయినంత వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. డెలివరీ అయిన తర్వాత కూడా పాప పుట్టడం కూడా నల్లగా పుట్టింది. ఇప్పుడు బానే ఉందండి. అది మెడిసిన్ ఎఫెక్ట్. మెడిసిన్ ఎక్కువ ఉండింది. ఇక మెడిసిన్ ఎక్కువ హెవీ డోస్ అవి మెడిసిన్ కూడా. అంటే పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ నేను ఏ ప్రాబ్లం లేదు మేడం. నాకు ఇంజక్షన్లు కానీ మెడిసిన్ కానీ ఏదో మంత్లీకి వెళ్ళడం అట్లా జరిగింది. నేను పెద్ద అమ్మాయి డెలివరీ అయ్యే 9 month వరకు కూడా నేను మిషన్ కుట్టేదాన్ని. ఈ పాప కడుపున పడినప్పుడు ఇంకా బెడ్ దిగాలంటే కష్టం. ఏంటి అమ్మని అంత కష్టపెట్టేసావు? అది నేను కాదు, కొన్ని చేస్తాయి అంతే. మరి అడగాలి కదా నువ్వు. అప్పుడు నేను కడుపులో ఉన్నాను కదా, ఎలా తెలీదా? అప్పటికేమీ తెలియదు, చిన్న దానివి కదా. అవును, ఇప్పుడైనా అడగచ్చు కదా మా అమ్మని ఎందుకు ఇంత కష్టపెట్టావని, మీ అమ్మని, మీ నాగమ్మని. ఆమెను అడుగుతాను, ఏం చెప్తుందంటే కనుక జస్ట్ ఒక నవ్వు నవ్వుతుంది. అమ్మా నీకంటే స్మార్ట్ గా ఉన్నట్టుంది నాగమ్మ కూడా. అవును, వాళ్ళు చాలా స్మార్ట్, మనకన్నా చాలా స్మార్ట్. నువ్వు ఇలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఈ రోజు నాకు కల్లోకి వస్తుంది. స్టూడియో బయట కూడా ఉంది. అది స్టూడియో బయట కూడా ఉందంట. చూసారు ఎలా మాట్లాడుతుందో అసలు. భవిత నేను భయపెట్టేస్తున్నావు మమ్మల్ని. జస్ట్ లేదు చెప్పాను అంతే. అంతేనా? ఎవరి మీద కోపం వస్తే, ఎవరైనా నిన్ను బాధ పెడితే ఇలా భయపెడతావా? మా అమ్మకి చెప్తా, నాగమ్మకి చెప్తా అంటా. అదేం చెప్పను. ఏం చెప్పావు అసలు? నాగమ్మ టాపికే ఎత్తావా? ఎత్తను. అసలు ఏం చేయబోతున్నావు చెప్పు భవిష్యత్తులో? భవిష్యత్తులో అంటే కనుక ఫస్ట్ గుడి టెంపుల్ బయటకి వేస్తే, విగ్రహాలు బయటకి తీసిన తర్వాత ఫస్ట్ పూర్వ వైభవం తీసుకురావాలి ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్. ఓకే, కాదు ఇప్పుడు మీ అమ్మ ఎక్కడో, నువ్వు కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టావు. పాప నువ్వు ఇలా మాట్లాడుతుంటే తెలిసిందే కదా, నువ్వు నాగమ్మ కూతురివి కావచ్చు, కానీ ఇప్పుడు ఉన్నది మనం కలికాలంలో కదా. ఈ జనాల మధ్యలో అమ్మకి, మీ ఫ్యామిలీకి ఇబ్బంది కదా. ఇప్పుడు అమ్మ ఆ మాటలు అవి పడలేకే హైదరాబాద్ వచ్చేయాల్సి వచ్చింది. మరి ఈ అమ్మకి ఏం చెప్తావు నువ్వు? ఈ అమ్మకి నేను ఏమి వదలను కదా. అమ్మ బాధపడుతుంది కదా. ఇప్పుడు ఒంటి చేత్తో ఏ 3 ఆడపిల్లల్ని తీసుకురావడం, ముందుకు తీసుకురావడం. ఎంతకీ నువ్వు ఎప్పుడు నాగమ్మ వైపు నుంచి ఆలోచిస్తున్నావు, మరి ఈ అమ్మకి ఏం చేద్దామని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు చేయను, ఇద్దరికి న్యాయం చేస్తా. 22 years కదా. ఇప్పుడు అమ్మకి నువ్వు ఏదో ఒక పని చేసి హెల్పింగ్ గా ఉండాలి కదా. మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా పని చేస్తేనే కదా నాగమ్మ, మరి నీకు అది కూడా చెప్పాలి కదా ఏదన్నా. అది టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి తగిన న్యాయం అయితే చేస్తా ఖచ్చితంగా. ఇద్దరు అవుతాను. మరి అది విజయనగరంలో కదా, నువ్వు ఉన్నది హైదరాబాద్ లో. అది ఎలా జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆ టెంపుల్ గురించే చెప్తున్నావు తప్ప ఇంకేం చెప్పట్లేదు. ఇంకేం లేవంటావా నాగమ్మ ద్వారా చెప్పించగలిగినవి, తెలిసినవి ఏమి? కొన్ని ఏంటంటే నాకు ఈ మధ్యనే ఒకటి జరిగింది సంఘటన. ఒకటి, నేను ఇక్కడ పడుకొని నిద్రపోయిన తర్వాత 2 o'clock నేను పడుకున్నాను. 2 o'clock కి నేను అక్కడికి వెళ్ళాను వేరే చోటుకి. ఆడ ఒక అతను చనిపోతున్నాడు, యాక్సిడెంట్ అయింది. అది నేను చూసాను. 1 o'clock కల్లా నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత లేచి డైరెక్ట్ మమ్మీ లేపేసి, మమ్మీ ఇలా జరిగిందని చెప్పాను. అలాగే మరుసటి రోజే నాకు అది ఎవరు చనిపోయినారు అనేది మా గురువు గారు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అది చూడడంతో నేను కూడా షాక్ అయ్యాను. ఫోటో స్టేటస్ పెట్టినప్పుడు నేను చూసాను. మమ్మీ ఇతనే మమ్మీ నాకు కనిపించింది అని నేను అప్పుడు మా అమ్మతో చెప్పాను. అలా నాకు కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని నేను చూస్తూ ఉంటాను. చాలా చూస్తాను. చాలా ఉన్నాయి మేడం, తను చెప్పినవి చాలా ఉంటాయి. అంటే తను చెప్పిన కొన్ని జరుగుతున్నాయి. మీరేమో ఏదో మాట్లాడుతుందిలే అన్నట్టుగా మీరు లైట్ తీసుకుంటారు. ఫస్ట్ లో అంటే తనకు హెవీ ఫీవర్ రావడము, కొందరు ఇట్లా అందరికి ఆ టైంలో అందరికి అమ్మవారు పోసిన చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కర్నూలు హాస్పిటల్లో. ఉన్నప్పుడు అందరికి బాగా అవుతుంది, వెళ్ళిపోతున్నారు,
పాపకు మటుకు క్యూర్ అవ్వట్లే. ఉమ్, ఇంకా అట్లా ఇంకా లాస్ట్ హాస్పిటల్నే ఉన్నాము. ఉమ్, హాస్పిటల్లో ఉంటే ఇంకా చీఫ్ డాక్టర్ 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ వచ్చాడు. వచ్చి పాపను స్టడీ చేశాడు. ఏంటి ఎట్లా మాట్లాడుతూ ఏంటని. డాక్టర్ ఇట్లా కూర్చొని డాక్టర్తో కూడా మా అమ్మకు నమస్కారం పెట్టానండి. ఉహుం, అప్పుడు అక్కడ నా బెడ్ మీద కూర్చొని ఉన్నాను. ఉమ్. అంటే అంటే మీ పక్క నాగమ్మ ఉందా అక్కడ? నేను ఇట్లా నిల్చొని ఉన్నా. ఈ అప్పుడు అమ్మ కాదు చిన్నప్పుడు కానీ ఆ నాగమ్మకి నమస్కారం చేయమని చెప్పావా డాక్టర్ ని? అలా అని కాదు, ఫస్ట్ అమ్మకి నమస్కారం చేశారు, ఉమ్, తర్వాత తనకు చేయమన్నాను. అంటే ఆ అమ్మకి కాదు, నా పక్కన ఉంది మా అమ్మ అనేది. మీ అమ్మ ఎవరంటే ఇప్పుడు నాగమ్మ. డాక్టర్ ఇప్పుడు అమ్మగారు డాక్టర్ ఎవరైనా తోనే అనలేదా సైకలాజికల్ ప్రాబ్లం చాలా మంది అన్నారు. డాక్టర్స్ కి చూపించండి అని? చూపించాం మేడం, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఉమ్. ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసాము. కర్నూలులో ఉన్నప్పుడే బ్రెయిన్ కూడా స్కానింగ్ చేశారు. ఓ, బ్రెయిన్ కు మొత్తం ఏం స్కానింగ్ తేలింది అందులో? అందులో ఏం లేదు మేడం. చీఫ్ డాక్టరే మొత్తం రిపోర్ట్స్ అన్ని చూసి ఏం లేదు డిశ్చార్జ్ చేస్తున్నాము. అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది కదా అంటే కొన్ని సెంటిమెంట్ ఉండొచ్చమ్మా, మేము ఒక డాక్టర్స్ కానీ హిందువులు మీరు అమ్మ అంటుంది ఉంటాయిలే. కదా కొన్ని ఉండొచ్చు చెప్పలేము. మీరు చేంజెస్ అవ్వండి. ప్లేస్ కూడా కొందరు ఎట్లా అంటే అమ్మాయిని ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి నలుగురు రకాలుగా మాట్లాడుకుంటారు. అది కూడా అమ్మాయికి మంచిది కాదు. విన్నా కూడా తను ఏదైనా మీరు కూడా బాధపడడం అట్లా జరగకుండా మెడిసిన్ వల్ల అయితే యూస్ ఏం లేదు. అంటే బ్రెయిన్ అయితే అంతా బాగుంది, షార్ప్ గా ఉందని చెప్పారు. సైకలాజికల్ గా కూడా చెప్పారు. అమ్మాయి బాగుంది అని. ఆయన ఫస్ట్ లోనే 9 years అప్పుడే చీఫ్ డాక్టర్ చెప్పేశాడు ఏం లేదు అమ్మాయికి అని చెప్పేసి డిసైడ్ చేశాడు. ఇంటికి వచ్చినాము. మేము అక్కడ లేకుండా హైదరాబాద్కు రావడము అంటే నేను రావడం కూడా పాప గురించి నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం ఎందుకనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినా కూడా ఏ ఇంటికి పోయినా కూడా మేము చేరిన 1 month కానీ 1 week కానీ లోపే పాము వచ్చి మా ఇంటి ముందర ఉంటుంది. ఓ, కనిపిస్తుంది కనిపిస్తుంది. అంటే మేము ఎప్పుడు చూడలేదు. పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేటోళ్ళు.